అన్న 2 years బ్యాక్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఒక కట్టర్ కేసీఆర్ గారి అభిమాని, ఎమ్మెల్యే కూడా అనొద్దు, రోహిత్ నేను ఎమ్మెల్యే లైట్ రోహిత్, కట్టర్ కేసీఆర్ గారి అభిమాని లాగా ఆయన ఒక నా తండ్రి లాగా భావించి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి కట్ చేస్తే 2 years కి తర్వాత టిఆర్ఎస్ పార్టీని మోసం చేసి, కేటీఆర్ గారిని మోసం చేసి, కష్టకాలంలో ఉన్న పార్టీని మోసం చేసి వదిలి వెళ్ళిపోయిన ఒక మోసగాడు లాగా ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ప్రశ్నలు అడగడం మొదలుపెట్టు. నువ్వు మోసగాడా, నిజంగా కమిట్మెంట్ ఉన్న నాయకుడా అనేది నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పినప్పుడు అర్థమవుతుంది. అనడానికి కారణం ఏంటంటే మీకు రాజకీయ జీవితం ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ. ఒక దళిత బిడ్డని ఈ పొద్దు మహబూబ్నగర్ జిల్లాలో సోకాల్ ఎంతమంది టిఆర్ఎస్ లీడర్స్ ఉన్నా ఒక దళిత బిడ్డగా అచ్చంపేటలో బాలరాజు అంటే అచ్చంపేట అంటే బాలరాజు ఓన్లీ బికాస్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ 4 సార్లు టికెట్ ఇచ్చి మిమ్మల్ని 2 సార్లు ఎమ్మెల్యేలు చేస్తే, ఒకసారి ఎంపీ టికెట్ ఇస్తే ఓడిపోయి 1 year కూడా కాలేదు, అప్పుడే పార్టీ విడిచిపెట్టుకోవడం. కష్టకాలంలో ఉన్న పార్టీకి మీరు తోడుగా ధైర్యంగా ఉండాలి. రాజకీయ లబ్ధి కోసము, మీ స్వార్థం కోసము, లేకపోతే కేసులు అనే భయం కోసము మీరు పార్టీ విడడంలో మీ క్రెడిబిలిటీ ఏముంటుందన్న? మీరు మొన్నటి వరకు రాజకీయ నాయకుల్లాగా ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు నాయకుల్లాగా ఉండలేకపోతున్నారన్న. ఏందన్నా పదవి కాంక్ష ఏందన్నా? సంవత్సరం ఉండలేకపోయినారన్న? ప్రజలు కొట్లాడితే ఏమవుతుందన్న? 10 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా అనుభవించారు కదన్నా, ఇప్పుడు ఒక సంవత్సరం కూడా ఉండలేకపోతున్నారు అంటే ఈ కారణం ఏంటిదన్నా?